హలో గాయ్స్, వెల్కమ్ టు డైలీ ఫుడ్ బ్లాగ్. వీడియోలో నేను పండు మిర్చి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఈజీ మెథడ్ కూడా. ఫస్ట్ మనము పండు మిర్చిని వాటర్తో మంచిగా నీట్గా వాష్ చేసుకొని తర్వాత వాటర్ అనేది లేకుండా, పచ్చిదనం అనేది లేకుండా ఒక క్లాత్ సహాయంతో తుడుచుకోండి. పచ్చిగా వాటర్ అనేది ఉంటే చట్నీ కడబయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కారంకి తగ్గట్టుగా చింతపండు అలాగే రాక్ సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసేసుకొని కొద్దిసేపు లైట్గా ఫ్రై చేసుకొని చల్లార్చుకున్న తర్వాత మెత్తగా పౌడర్ అనేది చేసుకోండి. ఆ తర్వాత దాన్ని కొంచెం పక్కకు పెట్టేసుకొని అది మిక్సీ గిన్నెలో మనము ముందుగా గ్రైండ్ చేసుకున్న చింతపండు, రాక్ సాల్ట్ అలాగే ముక్కలుగా కట్ చేసుకున్న పండు మిర్చిని వేసేసుకొని గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకండి. ఇట్లా అలా కచ్చాపిచ్చగా దంచుకుంటేనే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా రోట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. కానీ ఇప్పుడు రాంగ్ ప్రాసెస్, మనకు ముందే లేజీ, అందుకోసం ఇది సింపుల్ మెథడ్ కాబట్టి ఇంకా నేను మిక్సీ జార్లో చూపిస్తున్నాను. తర్వాత దీంట్లోకి మనము పచ్చి ఎల్లిపాయలని వేసేసుకొని పక్కకు పెట్టుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. నేను కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నాను ఆయిల్. తర్వాతకి జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. ఇందులోకి ఎండుమిరపకాయలు, కరివేపాకు అలాగే కచ్చాపిచ్చగా దంచుకున్న వెల్లుల్లి వేసేసుకోండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఇంగువ అనేది వేసుకోండి. కొంచెమే వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి గాయస్. ఇంగువ తర్వాతకి చిటికెడు పసుపు వేసేసుకొని మనము ఆ పోపులోకి ముందుగా మనము రెడీ చేసుకున్న మిశ్రమాన్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. తర్వాతకి ముందుగా రెడీ చేసుకున్న పౌడర్ని కూడా దీంట్లోకి మిక్స్ చేసేసేయండి. మొత్తం కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత ఇంకా జార్లోకి పెట్టేసుకోండి. జార్లోకి మీరు ఊడ్చుకొని పెట్టుకునేటప్పుడు గుర్తుంచుకోండి గాయస్, వేడిది మాత్రం పెట్టకండి, ఎందుకంటే ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. నేను ముందే జాగ్రత్తలు కూడా చెప్తున్నా. ఇంకా పచ్చడి అయితే అయిపోయింది. వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కాసింత నెయ్యి వేసుకొని తింటే అది కూడా అమ్మ చేతి ముద్ద. ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ గైస్ ఫర్ సపోర్టింగ్. ఇప్పటివరకు చాలా సపోర్ట్ చేశారు. ఇక ముందు కూడా మీ సపోర్ట్ మాకు ఇలాగే ఉండాలని కోరుకుంటూ బాయ్.